హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం హాస్టల్లో మ్యాగీ ఎలా చేయాలో చూడబోదాం. ఫస్ట్ కెటిల్లో మనం వాటర్ వేసేసుకోవాలన్నమాట. అవి బుడగలు వచ్చేదాకా మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ కాదు, ఇప్పి. ఫస్ట్ మేము ఇక్కడ 3 వేసుకుంటున్నాము. హాస్టల్ మ్యాగీ కదా, కొంచెం వెనకాల సెటప్ అంతా చూసి భయపడకండి. కాసేపు వాటర్ బాయిల్ అయ్యాక ఈ మ్యాగీని మొత్తం అందులో వేసి బాగా డిప్ చేస్తాం. చాకు పట్టుకుంటున్నారేంటి అని అనుకోకండి, స్పూన్ లేదని చెప్పి దాంతో అలా కవర్ చేసాము. ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. సో అంతవరకు ఓపిక్గా వెయిట్ చేయండి. నా మరి కకృతిపడి ముందే తినేయకండి. సో ఉడికిందా లేదా అని చెప్పేసి అలా మనం చూసుకోవాలన్నమాట. కాసేపు మగ్గనివ్వాలి కాబట్టి మూత పెట్టేస్తాం. ఇప్పుడు కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఆ మరి బుడగలు వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. యాక్చువల్లీ అది ఎలక్ట్రికల్తో ఉన్న కెటిల్ అనమాట. చూస్తాను ఇంకేదేదో అనుకోమాకండి. సో మాకు ఇక్కడ ఉప్పు కారం లేదు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం పౌడర్ వేసుకుందాం. అందులోనే వస్తుందిగా అది. పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి మిక్స్ చేయాలి. హియర్ we added 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ అండ్ అగైన్ వీఆర్ స్టిర్రింగ్ ఇట్. చెప్తున్నా, స్పూన్ లేదు, దానికే చాక్తో చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు దాన్ని మూత పెట్టి ఉడికిపించేసుకోవాలన్నమాట. కళ్ళు తిరుగుతుందేమో మ్యాగీకి అని చెప్పి ఆమె చూడండి ఎన్నిసార్లు చెప్తుందో మా రూమ్మేట్ అక్క. లాస్ట్కి స్పూన్ పట్టుకొచ్చాం పక్క రూమ్ నుంచి. సో ఓకే, మూత పెట్టేస్తే కాసేపు తర్వాత మన ఇప్పి రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దామా. మ్యాగీ ఓకే, కుక్ అయిపోయింది నీట్గా. ఇంకా ఏముంది, మొత్తం సర్వ్ చేసి మిడ్ నైట్ క్రేవింగ్స్ని తీర్చేసుకోవడమే. చూసారా ఎలా ఉడుకుతుందో. ఓకే, నౌ ఇట్స్ కంప్లీటెడ్. ఫైనల్లీ వీ హ్యావ్ టు సర్వ్ ఇట్ అనమాట. కొత్తిమీర లేదు, కారం లేదు, ఉప్పు లేదు, జస్ట్ ఆ ప్యాకెట్స్లో ఏముందో అదే వేసాము. మొత్తానికి స్టవ్ ఆపేస్తున్నాం, మీకు చూపించేస్తున్నాం. ఇప్పుడు సర్వ్ చేసేయబోతున్నాం. జస్ట్ ప్లేట్ని కూడా వాష్ చేయలేదన్నమాట, క్లాత్తో తుడిచేసాం, పెట్టేసుకొని తినేస్తున్నాం. ఎన్నిసార్లు చూపిస్తుంది చూడండి, ఏమైనా తొందరగా కానివ్వకుండా. ఓకే గైస్, ఆకలి దంచేస్తుంది. సో వీ హ్యావ్ టు సర్వ్ ఇట్ నౌ. చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో మాడుకుపోయింది, అది నా వల్లనే. ఏదో మొన్న పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటే ఆ మిగిలిన సాస్తో అలా పెట్టుకున్నాం. ఫైనలీ ది ఇప్పి ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇంట్లో మాత్రం దీన్ని ట్రై చేయకండి.